she would cluck and everything, all the little chickens go, so he'd go too. ప్రతి ఒక్క తను క్లక్ అన్నప్పుడు అన్ని సమయాల్లో కోడి పిల్లలు వెళ్ళేవి కనుక ఈమె వెళ్ళునది. But one day his mother knew that she had laid 2 eggs, not one. There had to be another one somewhere. She went to hunt it, flying around, circling. అయితే ఒక దినాన తల్లి తెలుసుకున్నది తాను 1 కాదు 2 గుడ్లు పెట్టిందని. ఒకచోట 1 ఉండవలసి ఉన్నది. చుట్టూ తిరుక్కుంటూ అది వెదకుటకు బయలుదేరింది. Finally she came over the barnyard and she found her baby and she screamed to him. It was a voice that he realized that's the thing that fit. చిట్టు చివరికి కొట్టం ఎద్దుకు వచ్చి తన బిడ్డను కనుగొన్నది. దాని కొరకై పెద్దగా కేక వేసినది. దానికది సరిపోవునని గ్రహించే అదేనని అతడు గ్రహించాడు. అది ఒక శబ్దం. That was what he's looking for. See, and he realized then that he wasn't a chicken, he was an eagle. దానికోసమే అతను ఎదురు చూస్తున్నాడు. చూశారా, అతడు కోడిపిల్ల కాదు అని అతడు గ్రహించాడు. అతడు పక్షిరాజు. That's the way it ever born again Christian. When you come, I don't care how many denominations you join, how many names you put your name on the books and things. ఆ విధంగానే ప్రతి తిరిగి జన్మించిన క్రైస్తవుడు ఉంటాడు. నీ వచ్చినప్పుడు ఎన్ని సంఘశాఖల్లో నీవు చేరినా, ఎన్ని పేర్లు నీకున్నా, పుస్తకములో నీ పేరు పెట్టుకున్నా నాకు లెక్కలేదు. When that real word of God is vindicated and made true before you like that, you realize you're an eagle right there. నిజమైన దేవుని వాక్యము రుజువు చేయబడినప్పుడు, ఆ విధముగా నీ ముందే సత్యమని తెలియబడినప్పుడు వెంటనే నీవు పక్షిరాజు అని గ్రహిస్తావు. Because all this clucking of the hen, you join this and go this way and that way, it's nonsense. It's a genuine adding word to word. ఎందుకంటే ఈ కోడిపెట్ట యొక్క క్లక్ అనే వాటి వలన నీవిందులో చేరు, ఇందులో చేరు, ఈ దారి వెళ్ళు, ఆ దారిని వెళ్ళు, అదంతా బుద్ధిహీనత. అది నిజమైనది వాక్యానికి వాక్యమును కలుపుట. When a germ comes into the womb of the female, it don't take on you. You didn't become a human germ from your father, and then the next thing you become a germ from a dog, and the next thing from a cat, and the next thing from a chicken. Is all human germ. స్త్రీ యొక్క కణములోకి కణం వచ్చినప్పుడు నీవు నీ తండ్రి నుండి వచ్చిన మానవ కణమై, ఆ తర్వాత కుక్క నుండి వచ్చిన కణముగా మారి, ఆ తర్వాత పిల్లి నుండి వచ్చిన కణమై, ఆ తర్వాత కోడి నుండి వచ్చిన దానవు కావు. అదంతా కూడా మానవ కణమే. And the body of Jesus Christ, the bride will be part of his body, he was the word, and the bride will have to be the word. Word added to word, add to word. యేసుక్రీస్తు యొక్క శరీరము పెళ్లి కుమార్తె ఆయన శరీరం యొక్క భాగమై ఉంటున్నది. ఆయన వాక్యమై ఉండెను. పెళ్లి కుమార్తె వాక్యమై ఉండవలసి ఉన్నది. వాక్యమునకు వాక్యమును కలుపుట, వాక్యమును కలుపుట. Luther's justification, Wesley's sanctification, Pentecostal's baptism with the Holy Spirit, restoration of gifts, and all the rest of it goes with it. లూథర్ యొక్క నీతిమత్వము, వెస్లీ యొక్క శుద్ధీకరణ, పెంతికోస్తు యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మము, వరములు తిరిగి పొందుకునుట, అదంతా కూడా దానితోనే వెళ్తుంది. గమనించారా? It's got to be word on top of word, germ on top of germ, life on top of life, to bring out the full statue of the bride of the Lord Jesus Christ. Now, you remember you was an attribute. అది వాక్యం పైన వాక్యమై ఉండవలసినది. కణము మీద కణము, జీవము మీద జీవము. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె నిండు ప్రతిమను తెచ్చుటకు జ్ఞప్తించుకో, నీవు ఒక లక్షణానివి. And now the thing of it is, after we find out these things, that Christ is coming for his bride, now how do we get into that bride? That's the question. ఇప్పుడు విషయం ఏదనగా, క్రీస్తు ఆయన పెళ్లి కుమార్తెకై వచ్చుచున్నాడు అను ఈ విషయం మనము తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పెళ్లి కుమార్తెలోకి మనం ఎలా వెళ్తాము, అది ప్రశ్న. Many say, join our congregation. One of them wants a certain type of baptism. One wants to do this or that. అనేక మంది చెప్తారు, మా సభలో చేరు అంటారు. వారిలో ఒకరికి ఒక విధమైన బాప్తిసం కావాలి, ఒకరు ఇది లేక అది చేయాలనుకుంటాడు. One said you must speak with tongues or you haven't got it. The other said you don't have to speak with tongues. ఒకరు చెప్తారు, నీవు తప్పక భాషలతో మాట్లాడవలసి ఉన్నది, లేదా నీవు అది పొందలేదు అని అంటాడు. ఇంకొకరు చెప్తారు, నీవు భాషలతో మాట్లాడే అవసరం లేదు అని.
This one says you must dance in the Spirit. This says you must shout. This got a sensation. It's all right, and then still it's all wrong. ఇతను చెప్తాడు నీవు ఆత్మలో నాట్యం చేయవలసి ఉన్నది అని. ఇతనంటాడు నీవు కేక పెట్టవలసి ఉన్నది అని. ఇతడు ఉత్తేజుడైపోతాడు. అది సరే, అలాగైతే ఇంకా అదంతా తప్పు. How could a man or a woman or a child of God that's born of the Spirit of God deny the Word of God? ఒక పురుషుడు గాని స్త్రీ కాని లేక దేవుని ఆత్మ ద్వారా జన్మించిన ఒక దేవుని బిడ్డ దేవుని యొక్క వాక్యాన్ని ఎలా తృణీకరించగలుగుతాడు? When God himself interpreted it and said, this is it. I promised it, here it is. Showing it just as plain as they can, why they're bound to see it. ఇది అది అని దేవుడు తనకు తానే దానిని అనువదించి చెప్పినప్పుడు నేనది వాగ్దానం చేశాను, అది ఇక్కడే, ఎలాగో తృణీకరించగలడు? ఎందుకని? అది చూచుటకు వారు బద్ధులై ఉన్నారు. See, how could Christ deny his own word? If Christ is in you, it can't deny his own word. చూశారా, క్రీస్తు తన సొంత వాక్యమును ఎలా తృణీకరించగలుగుతాడు? క్రీస్తు నీలో ఉన్నట్లయితే అది తన సొంత వాక్యమును తృణీకరించదు. Then how do we get into this body? 1 Corinthians 12, by one Spirit we're all baptized into this body. By one Holy Spirit baptism. తర్వాత ఈ శరీరంలోకి మనం ఎట్లు చేరుతాము? 1 కొరింథీ 12, ఒక్క ఆత్మ వలన మనమందరము ఈ శరీరంలోనికి బాప్తిసం పొందితిమి, ఒక్క పరిశుద్ధాత్మ ద్వారా. Now, if you want to put that down, that's 1 Corinthians 12:13. And by one Spirit we are all baptized. అది మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే అది 1 కొరింథీ 12:13. మనమందరము ఒక్క ఆత్మ వలన బాప్తిసం పొందితిమి. And the Spirit is the life of Christ. Is that right? The life of Christ. మరియు ఆత్మ క్రీస్తు యొక్క ప్రాణము, జీవము. అవునా? క్రీస్తు యొక్క జీవము. And the life of any seed which he was, the word seed brings the seed to life. You get it? అనగా ఆయన వాక్యం ఒక విత్తనము, జీవము కొరకై విత్తనాన్ని తెచ్చును. మీరు గ్రహించారా? If that life is laying in the seed, and this baptism of the Holy Spirit comes upon it, it's bound to bring that seed life. ఆ జీవము విత్తనములో ఉన్నట్లయితే ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్ము దానిపైకి వస్తుంది. విత్తనం యొక్క జీవమును తెచ్చుటకు అది బాధ్యత కలిగి ఉంటుంది. As I told you here at Phoenix not long ago, I was talking to Brother John Sherritt. కొంచెం కాలం క్రితం ఇక్కడే ఫినిక్స్ లో నేను చెప్పినట్లుగా జాన్ షరీఫ్ తో నేను మాట్లాడుచుంటిని. And I was out there and he showed me a tree, a citrus. He raised a lot of citrus fruit. And he showed me one tree that had 8 or 9 different kinds of fruit on it. నేనిక్కడ బయట ఉన్నాను. అతను నాకు ఒక చెట్టును చూపించాడు, పుల్లటి జాతి చెట్టు. అతడు చాలా పుల్లని పండ్ల చెట్లను పెంచాడు. నాకు ఒక చెట్టును చూపించాడు. దానికి 8-9 రకాల వేరు ఫలాలు ఉన్నవి, పండ్లున్నవి. And I said, Brother Sherritt, what kind of tree is that? It's an orange tree. నేను అడిగాను, సహోదరు షరీఫ్, ఏ రకమైన చెట్టు ఇది అని. నారింజ చెట్టు అన్నాడు. I said, why is the lemon and tangerine and tangelo and grapefruit? He said, it's all citrus fruit. They're grafted. నేను అడిగాను, ఎందుకని నిమ్మ, చింత, ద్రాక్ష పండ్లు ఉన్నవి అని. అతడు చెప్పాడు, అదంతా కూడా పులుపు పండ్లు, అవి అంటుకట్టబడినవి. Oh, I said, see now next year it'll all have oranges, but oh no, each tree will bear its own, each limb will bear its own fruit. ఓహో అని నేనన్నాను. అవునా, తర్వాత సంవత్సరం అదంతా నిమ్మకాయలు కాస్తవా అని అడిగాను. ఓహో లేదు, ప్రతి చెట్టు దాని స్వంత దానినే కాస్తుంది, ప్రతి కొమ్మ తన సొంత ఫలమునే పండిస్తుంది. Many of you fruit growers know that you're in this citrus valley. It'll bear its own. ఇక్కడ పుల్లని పండ్ల లోయలో పండ్లు పండించే మీలో అనేకులకు తెలుసు, అది దాని సొంత దాన్నే పండిస్తుంది. You put a lemon branch in an orange tree, it'll bear lemons. Because it's the nature of the citrus fruit, yet it won't bear the original fruit. నిమ్మ కొమ్మను నారింజ చెట్టు పెట్టు, నిమ్మకాయలే కాస్తుంది. అది పులుపు చెట్టు యొక్క స్వభావము, అయినను అసలైన పండును అది పండించదు. And that's what we've done. We've grafted in, taken in with creeds and so forth.
and grafted in each year. అది మనము చేసింది. మనం అంటుగట్టాము. మత సూక్తులను తీసుకుని ప్రతిదానికి అంటుగట్టాము ఇక్కడ. How can a Methodist bring forth anything but a Methodist child? How can any denomination bring forth anything but a denominational child? మెథడిస్ట్ బిడ్డ కాకుండా మరొకటి మెథడిస్టులు ఎలా పుట్టగలరు? ఏ సంఘశాఖ అయినా సంఘశాఖ బిడ్డ కాకుండా మరొకటి ఎలా పుట్టించగలడు? But if that tree ever puts out an original branch, it'll bring forth oranges. అయితే అది అసలైన కొమ్మను పుట్టించితే అది నారింజలు పుట్టిస్తుంది. And then if God ever does anything in the church, it'll be original back with the Word again. Exactly, it has to be. Because the life is in the tree and it bears its own kind. తర్వాత ఏదైనా సంఘములో దేవుడు చేసినట్లయితే అది అసలైంది అవుతుంది. తిరిగి వెనుక వాక్యముతోనే ఖచ్చితం అది కావలసి ఉన్నది. ఎందుకనగా జీవము చెట్టులో ఉన్నది. అది తన స్వంత దానిని పుట్టించును. Now, when we find out now there's that big church that's moved down through the ages, bearing its fruit, and as the limbs quit, they prune them off. కాలాల గుండా కదలి వెళుతూ ఆ పెద్ద సంఘము ఫలమును పుట్టిస్తుంది. కొమ్మలు నిలిపి వేయబడుచుండగా అవి నరికివేయబడతవి. And St. John 15 never pruned the vine out. Now I took the branches off, cut them out because it wasn't bearing any fruit. పరిశుద్ధ యోహాను 15లో ద్రాక్షలని నరికివేయలేదు, తీగలను కత్తిరించి వేశాడు. ఎందుకనగా అవి ఎలాంటి ఫలాలు ఫలించలేదు కనుక. And Jesus wants fruit of it for himself. His wife must bring forth the kind of a children that he is. యేసు తన కొరకు ఫలమును కోరుచున్నాడు. ఆయన భార్య ఆయన వంటి బిడ్డను పుట్టించవలసిన్నది. Then if they don't bring forth children, bride children, word children, then it's a denominational child. అది బిడ్డలను పుట్టించినట్లయితే పెళ్లి కుమార్తె బిడ్డలను, వాక్య బిడ్డలను, అలాగైతే అది సంఘశాఖ బిడ్డ. Then her first love for the world and denomination, she's gone back to that. And they can't bring forth a real, genuine, born-again Christian because there's nothing there to bring it forth. తరువాత ఆమె తొలి ప్రేమ లోకమునకు, సంఘశాఖకు, దానికోసం ఆమె వెళ్లిపోయింది. ఆమె నిజమైన అసలైన తిరిగి జన్మించిన క్రైస్తవులను పుట్టించలేదు. ఎందుకనగా దానిని పుట్టించుటకు అందులో ఏమీ లేదు. It's like if you take a lemon branch and stick it in there, it'll bring a lemon, but it can't bring a orange because it wasn't there at the beginning. ఏ విధంగాననగా నీవు నిమ్మ కొమ్మను తీసుకుని అక్కడ అంటిస్తే అది నిమ్మకాయనే తెస్తుంది, అయితే నారింజను అది తీసుకురాదు. ఎందుకనగా అది ఆరంభములో అతడు లేదు కాబట్టి. But it was ordained at the beginning, foreknowledge of God, predestinated and born. It has to bring forth an orange. It can't bring nothing else. అయితే దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానము ద్వారా ముందు నిర్ణయం వలనను మరియు జన్మ వలన ఆరంభములో అది నిర్ణయించబడినది. దేనికనగా ఒక నారింజ పుట్టించవలయునని, అది మరి వేరే దాన్ని పుట్టించదు. That's the way at the church of the living God. When the hour comes, everybody, you let God start to do something, everybody's got the ball and gone. See? It's always been that way. జీవముగల దేవుని సంఘము ఆ విధంగా ఉంటుంది. సమయం వచ్చినప్పుడు దేవుడు ఒకటి ఆరంభించడం, నీవు మొదలు పెట్టని ప్రతి ఒక్కరూ బంతి తీసుకుని వెళ్తారు. అవునా? అది ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉంటుంది. I was reading a history of Martin Luther not long ago. Said it wasn't so hard to believe that Martin Luther could protest the Catholic Church and get by with it. ఇక్కడే కొంచెం కాలం క్రితము మార్టిన్ లూథర్ యొక్క చరిత్రను చదువుతుంటిని. మార్టిన్ లూథర్ కేథలిక్ సంఘమును ఖండించి దాన్ని కొనసాగించెను అని నమ్ముట అది కష్టతరమైన విషయం కాదు. But said the strange thing is he could hold his head above all the fanaticism that followed his revival and still stay straight on his justification. Just everything, impersonations and everything falling. అయితే చెప్పబడింది వింతైన విషయం, అతని ఉజ్జీవాన్ని వెంటాడిన అన్ని మూఢభక్తి కన్నా తన తలను పట్టుకోగలిగాడు. తన యొక్క నీతిమత్వం మీదనే ఇంకా ఉండిపోయాడు. చూశారా? అన్ని అనుకరణలు, అన్ని అతన్ని వెంటాడినవి. Look at Mrs. Simple McPherson, Amy Simple McPherson. They had this temple over here. Every lady preacher had them wings and packed the Bible the same way. Just
just carnal impersonations. మిస్టర్ సెంపుల్ మెక్పర్సన్, ఏమీ సెంపుల్ మెక్పర్సన్ చూడు, ఇక్కడున్న ఈ ఆలయం కలిగి ఉన్నది. ప్రతి ఒక్క స్త్రీ బోధకురాలు ఆ రెక్కలు కలిగి ఉన్నారు. అదేవిధంగా బైబిల్ను పట్టుకున్నారు. కేవలము ప్రకృతి సంబంధమైన అనుకరణ. They can't be original. That's the way the churches can't be. వారు అసలైనది కాదు, అలాగే సంఘములు కాదు. You let one church get something other than the city, the other church can't stand it, they get it. See? They're not original anymore. నగరములో మరొకటి ఒక సంఘము ఉండని, మరొక సంఘం దానికి తాళలేదు. వారిది పొందుతారు. ఇక వారు అసలైన వారు కాదు. God's word is original. It's the word, and it has to bring forth its kind in its season. Elected, predestinated by the Father God. దేవుని యొక్క వాక్యము అసలైనది. అది వాక్యమై ఉన్నది. అది తన సొంత జాతిని పుట్టించవలసి ఉన్నది. తగిన కాలంలో తన జాతిని తండ్రియగు దేవుని చేత ముందుగా నిర్ణయించబడినది, ఏర్పరచబడినది. Now, how do we get into this church? By one Spirit. We are all baptized into this one body. Body of Christ, which is the bride, the Word. Baptized in there by the Holy Spirit. ఈ సంఘములో మనమేలా చేరగలుగుతాము? పెళ్లి కుమార్తెగు వాక్యములోకి, క్రీస్తు శరీరమైన ఈ ఒక్క శరీరంలోకి మనమందరము ఒక్క ఆత్మ వలన బాప్తిసం పొందితిమి. పరిశుద్ధాత్మ వలన అక్కడ బాప్తిసం పొందితిమి. Now, let's notice whether we're in the last age or not. మనము కడవరి కాలంలో ఉన్నామో లేదో గమనిద్దాం. Now we find out, if we turn back in Genesis about the 5th chapter, you can also turn to Luke and find out that Enoch was the 7th from Noah. Enoch. ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఆదికాండములోకి వెనుకకు మనం త్రిప్పితే 5వ అధ్యాయంలోకి, లూకా కూడా మీరు త్రిప్పితే నోహు మొదలుకొని హానోకు 7వ వాడని కనుగొనగలము. హానోకు There catches the serpent's seed, for if Cain was Abel's son, then he was the 8th. See? But nowhere in the Bible it said that Cain was Abel's son, or Cain was Adam's son. అక్కడ సర్పం యొక్క సంతానమును పట్టుకోగలము. కయ్యూను హేబేలు సంతానమైతే అలాంటప్పుడు అతడు 8వ వాడవుతాడు. చూశారా? అయితే బైబిల్లో ఎక్కడ కూడా కయ్యూను హేబేలు కుమారుడని లేక కయ్యూను ఆదాము కుమారుడని చెప్పబడలేదు. Because as the Bible said, he was of that evil one, and Adam wasn't the evil one. See? He was of the evil one. ఎందుకనగా బైబిల్ చెప్తుంది అతడు ఆ దుష్టుడు అని. ఆదాము దుష్టుడు కాదు, అవునా? అతడు దుష్టుడు. Now we find here that Enoch was the 7th from Noah, which was a type of the church ages. ఇక్కడ మనము చూస్తున్నాము నోహు మొదలుకొని హానోకు 7వ వాడని. అది సంఘ కాలాలకు పోలిక. Now all of the rest of the 6th man before him died, but Enoch was translated. అతనికి ముందున్న 6 కూడా చనిపోయారు. అయితే హానోకు కొనిపోబడ్డాడు. Enoch was raptured. Amen. The 7th showing that it's the 7th church age that takes the rapture. Amen. హానోకు ఎత్తబడ్డాడు, 7వ వాడు. 7వ సంఘకాలము ఎత్తబడుటను స్వీకరిస్తుందని చూపుటకు. Now there's no doubt we're in the 7th church age. Right. We all know it. Now it's the 7th church age that takes the rapture. All of the other 6 died. సందేహము లేదు, మనము 7వ సంఘకాలంలో ఉన్నాము అని మనందరికీ తెలుసు. ఎత్తబడుటను స్వీకరించున్నది 7వ సంఘకాలము. మిగతావన్నీ 6 చచ్చిపోయినవి. But Enoch was translated because he was not found. God took him. అయితే హానోకు కొనిపోబడ్డాడు, ఎందుకనగా అతడు లేకపోయెను, దేవుడు అతన్ని తీసుకుని పోయెను. But Enoch raptured was a type of all of the rest of them dying. అయితే హానోకు ఎత్తబడుట చనిపోయిన మిగతా అందరూ పోలిక. But the end time bride will be called out of the rapture without death, will be called out of the 7th church age, which we are now bearing record of that age. అయితే అంత్యకాలపు పెళ్లి కుమార్తె బయటకు పిలువబడుట, ఎత్తబడుట
మరణము చూడకుండా 7వ సంఘకాలం నుండి పిలువబడుట, దానికి మనము సాక్ష్యమవుతున్నాము. Oh, let's dig in now real deep. Now, here also a type of the 7th church ages, which in Revelation 10:7, that the great mystery of the book was to be unfolded by the 7th angel's message. ఓహో, ఎక్కువ లోతుగా మనమది త్రవ్వుదాము. అవునా? ఇక్కడ కూడా 7 సంఘ కాలములకు పోలిక. అది ప్రకటన 10:7లో 7వ దూత వర్తమానము ద్వారా గ్రంథము యొక్క గొప్ప మర్మము తెరవబడును. Now there's a messenger above always and a messenger on earth. The English word angel means a messenger. ఎల్లప్పుడూ పైన వర్తమానికుడున్నాడు మరియు భూమి మీద ఒక వర్తమానికుడు ఉన్నాడు. దూతయను ఒక ఆంగ్ల పదమునకు అర్థం ఒక వర్తమానికుడు అని. And in the 7th angel's message, while he was making his proclaiming his ministry, then when he began to sound forth his ministry, not when he started out. 7వ దూత వర్తమానములో అతని పరిచర్యను అతడు తెలియపరుస్తున్నప్పుడు, అతని పరిచర్యను గూర్చి అతడు బోర ఊదబోచుండగా, అతడు మొదలుపెట్టినప్పుడు కాదు. Jesus, when he started out, he started healing the sick and afflicted. Oh, that great rabbi, he's a prophet, and everybody wanted him in his church. యేసు ఆయన ఆరంభించినప్పుడు రోగులను, బాధలతోనున్న వారిని స్వస్థపరచుటతో ప్రారంభించాడు. ఆ గొప్ప రబ్బీ బోధకుడు, ఆయన ప్రవక్తయుండెను. ప్రతి ఒక్కరూ తన ఆలయానికి ఆయన్ను రావాలని కోరుకున్నారు. But when he sat down one day and said, I and my Father are one, that was different. That was different. ఆయన ఒక చోట కూర్చొని ఇలాగూ చెప్పాడు, నేను నా తండ్రియు ఏకమయ్యున్నాం. అది వ్యత్యాసమైనది, అది వ్యత్యాసకరమైనది. And except you eat the flesh of the Son of Man and drink his blood, you have no life in you. Why, he's a vampire. See, that was different. మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే లేక మీలో జీవము లేదు. ఏంటి? అతడు రక్తము త్రాగేవాడు, నరమాంస భక్షకుడా? చూశారా చూశారా, అది వ్యత్యాసం. He didn't explain it. They had already seen the manifestation, the vindication of the Word of God for his age made real and proved to him that he was that messenger of that age. And he didn't have to explain nothing. దానిని ఆయన వివరించలేదు. వారు ముందుగానే ప్రత్యక్షతను, ఆయన కాలము కొరకైన దేవుని వాక్య రుజువును చూశారు. ఆ కాలం యొక్క వర్తమానికుడు ఆయన అని వారికి బయలుపరచబడి రుజువు చేయబడినది. ఆయన దేనిని వివరించనవసరం లేదు. Those disciples might not have been able to explain it, but they believed it whether they could explain it or not. They sat right still and believed it. ఆ శిష్యులు ఒకవేళ దానిని వివరణ ఇవ్వలేకపోవచ్చును, అయితే వారు దాన్ని నమ్మారు. దానిని వారు వివరించినా లేక వివరించకపోయినా వారు అలాగే కూర్చొని అది నమ్మారు. How could they tell if they was going to eat his flesh and drink his blood? Well, it's impossible for them to do it. But they believed it because they were ordained. వారు ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగినట్లయితే అని వారు ఎలాగూ చెప్పగలరు? ఎందుకని? అది చేయుట వారికి అసాధ్యం. అయితే అది వారు నమ్మారు, ఎందుకనగా వారు నిర్ణయించబడినవారు. Jesus said he chose them before the foundation of the world. See? They believed it whether they could explain it or not. They still believed it. భూమికి పునాదులు వేయబడక మునుపే ఆయన వారిని ఏర్పరచుకున్నానని యేసు చెప్పాడు. అవునా? వారది నమ్మారు. వారు దానిని వివరించినా లేక వివరించలేకపోయినా అది వారు నమ్మారు. Now, watch. Now, in the 7th church age, when the 7th angel begins to sound, the mysteries of God was to be made known, right there. ఇప్పుడు గమనించుడి, 7వ సంఘ కాలంలో 7వ దూత బూరబోదబోచుండగా దేవుని యొక్క మర్మములు నేరుగా తెలియబడును. The seals that the reformers had time. Luther didn't live long enough, neither did Wesley. The ages didn't live long enough, and reformers. ముద్రలు దిద్దుబాటు కర్తలకు సమయమున్నది. లూథర్ ఎక్కువ కాలం జీవించలేదు, అలాగే వెస్లీ. ఆ దిద్దుబాటు కర్తలు కాలములు ఎక్కువ కాలము జీవించలేదు. They had their message of that day, and the people grasped it and denominated it. What is it? You can never beat nature. Nature always testifies God runs in continuity.
with nature. It has to. వారి కాలానికి వారు వర్తమానమును కలిగి ఉన్నారు. ప్రజలు అది పట్టుకుని అది సంస్థాపకం చేశారు. మరి అదేంటి? నీవు ప్రకృతిని కొట్టలేవు. ప్రకృతి ఎప్పుడూ సాక్ష్యమిస్తుంది. దేవుడు ప్రకృతితో కొనసాగుతాడు. అది అలాగుండవలసి ఉన్నది. Like the sun. The sun rises in the morning, it's a little baby born. It's weak. Ain't got much heat to it. సూర్యుని మాదిరిగా సూర్యుడు ఉదయం ఉదయిస్తాడు. అది చిన్న బిడ్డ జన్మించినట్లుంటుంది. అది బలహీనంగా ఉంటుంది. దానికి మరింత ఎండవేడిమి ఉండదు. 10 o'clock, it's coming out of high school. Middle of the day, it's entering into life. 3 o'clock in the afternoon, it's getting old. 5 o'clock, it's dying. 10 గంటలు అది ఉన్నత పాఠశాల నుండి వచ్చినట్లుంటుంది. మధ్యాహ్నం అది జీవములో ప్రవేశిస్తుంది. మధ్యాహ్నం 3 గంటలు అది ముసలవాడైపోతుంది. 5 గంటలు అది చనిపోతుంది. Old and weak again, going back to the grave. Is that the end of it? It rises again the next morning. See? అది బలహీనపడి వృద్ధ దశ వస్తుంది. తిరిగి సమాధికి వెళ్తుంది. దాని యొక్క ముగింపు అదేనా? అది తిరిగి లేస్తుంది. తరువాత ఉదయం, అవునా? Look at the trees, how they put forth their leaves. Everything that they do. Now we find out the leaves drop off the tree. Go back. చెట్లను చూడు, ఆకులు వేయడం, అవి చేసేవన్నీ ఆకులు రాలిపోయి తిరిగి వెనుకకు వెళ్తవి. What the life goes down to the root of the tree. Is that the end of it? Comes back next spring with new life. ఏంటి? చెట్టు యొక్క వేరులోకి జీవం వెళ్ళిపోతుంది. దాని యొక్క ముగింపు అదేనా? నూతన జీవముతో తరువాత వసంతములో అది తిరిగి వస్తుంది. Watch the churches how it's done the same thing in the Reformation. దిద్దుబాటు సమయంలో అదే విషయాన్ని అవి చేసినవో. సంఘాలు చూడు, It come up, that corn of wheat fell in the ground and died under the dark age persecution. It went into the ground. It had to die. Any man spiritual can see that. అవి పైకి వచ్చినవి. ఆ గోధుమ గింజ భూమిలో పడి చనిపోయినది. అంతయుగంలో హింస వలన అది భూమిలోకి వెళ్లిపోయినది. అది చావలసి ఉండెను. ఆత్మ సంబంధి అయిన ఏ మనుషుడైనా అది చూడగలుగుతాడు. Unless that seed dies and rots, it abides alone. And it had to go into the ground under the dark age. ఆ యొక్క విత్తనము చచ్చిపోయి కుళ్ళిపోతేనే కాని అది వంటిగా ఉండును. అంతయుగంలో అది భూమిలోకి పోవలసి ఉండెను. It lay there, rotted, and come forth in 2 little blades of the Lutheran Church. అది అక్కడ పడి కుళ్ళిపోయినది. లూథర సంఘముగా 2 చిన్న రెమ్మలుగా వచ్చినది, మొలచినది. Out of the Lutheran Church, brought off more blades, swingly and so forth. From that, come on up into the tassel, which was John Wesley, the great missionary age. లూథర సంఘం నుండి అనేకమైన రెమ్మలు వచ్చినవి, జింగ్లీ మొదలైనవి. అక్కడి నుండి తొడిమలోకి వచ్చినది. అది జాన్ వెస్లీ, గంభీరమైన మిషనరీ కాలము. It dropped back. Out of there come that deceiving age, that Pentecostal age. అది వెనుకకి ఆగిపోయినది. అక్కడి నుండి మోసపరచు కాలం వచ్చింది. అది పెంతెకోస్తు కాలము. That corn of wheat. That anybody ever hear you raise any wheat? You look at that wheat when you look at it. ఆ యొక్క గోధుమ గింజ. ఎవరైనా ఇక్కడున్నవారు గోధుమ పంటను పెంచారా? నీవు దాన్ని చూస్తున్నప్పుడు ఆ గోధుమను నీవు గమనించు. When you go out there and say, I've got wheat. You look like you got a wheat there. Open it up real close and watch. You ain't got no wheat at all. You got a shuck. నీవక్కడికి వెళ్ళినప్పుడు అంటావు, నాకు గోధుమ వచ్చేసింది అని చెప్తావు. అక్కడ గోధుమ ఉన్నట్టుగానే నీవు చూస్తావు. జాగ్రత్తగా అది విడిచిన దానిని గమనించు. ఎలాంటి గోధుమ అక్కడ ఉండుట నీవు చూడవు. తొక్క అక్కడ నీకుంటుంది. Didn't Jesus warn us that in Matthew 24:22, in the last days, that the 2 spirits would be so close together, it would deceive the elected wheat itself, if it was possible. See? Now watch, it's a carrier. మత్తయి 24:22 యేసు దాన్ని మనకు హెచ్చరిక చేయలేదా? అంత్యదినముల్లో 2 ఆత్మలు ఎంతో సమీపంగా ఉండును. సాధ్యమైతే ఏర్పరచుకున్న గోధుమను తనకు తానే మోసగించును. అవునా? ఇప్పుడు గమనించు, అది మోసుకొనిపో ఒక సాధనము. Now the life that come up through Luther was what made Wesley. The life that come out of Wesley is what made Pentecost. The life that comes out of Pentecost makes a wheat. ఇప్పుడు లూథర్ గుండా వచ్చినటువంటి జీవము వెస్లీని చేసినది. వెస్లీలో నుండి వచ్చిన జీవము పెంతికోస్తును చేసినది.
పెంతెకోస్తులో నుండి వచ్చిన జీవము గోధుమను చేసినది. But they are carriers, see. The real life goes through there. The message goes through, but it's heading on up into the wheat. That's the reason the wheat come up and brings the whole thing in the rapture up here at the top. అయితే ఇవి మోయు సాధనాలు. చూశారా, నిజమైన జీవమే అక్కడి నుండి వెళ్ళును, వర్తమానం గుండా వెళ్ళును. అయితే అది గోధుమలోకి గురి చూపుతూ వెళ్ళును. ఆ కారణము చేత గోధుమ పైకి వచ్చి సమస్తమును ఎత్తబడట్లో తీసుకుని వచ్చును, పైన శిఖరములో తెచ్చును. The bride itself comes out of each age, but the denominational stalk dies. Dries up. It dies. పెళ్లి కుమార్తె తనకు తానుగా ప్రతి కాలములో ఉండి వచ్చును. అయితే సంఘశాఖల కాడలు చచ్చిపోవును, ఎండిపోయి చచ్చిపోవును. Have you noticed this last days how it's beginning to pull away now? When that wheat begins to grow, then the shuck begins to get away from it. ఈ అంత్యదినముల్లో ఏ విధంగా లాగబడుచున్నవో నీవు గమనించితివా? గోధుమ ఎదుగుతూ ఉండగా తొక్క దానికి దూరమవుట ప్రారంభిస్తుంది. Look back in that little wheat when you look at it. Pull it open like this and look into it. And see, you've got a little bud of wheat back there. You'd have to take a 30-power scope to look into it to see the little bud of wheat back there. See? It's way back in there. But it starts growing. నీవు గోధుమను చూస్తున్నప్పుడు ఆ చిన్న దానిలోనికి వెనకాల చూడు, ఈ విధంగా లాగి తెరు, దాని లోపల చూడు. అక్కడ వెనుక గోధుమ మొగ్గను నీవు కనుగొంటావు. అందులో నీవు చూచుటకు నీవు 30 పవర్ గల స్కోపును నీకు కావలసి ఉన్నది. అక్కడున్న చిన్న గోధుమ మొగ్గను నీవు చూచుటకు. అవును, అది అక్కడ వెనుక ఉంటుంది. అయితే అది ఎదుగుటకు మొదలు పెడుతుంది. Now that shuck has to be there to shelter that, to give it a chance to get out. But then when it begins to grow and the message begins to spread, then the shuck pulls away from it. అక్కడ దాని యొక్క భద్రతకు, అది బయటికి వచ్చుటకు, తరుణం చేకూర్చుటకు ఆ తొక్క అక్కడ ఉంటుంది. అయితే అది ఎదుగుటకు ప్రారంభించుకున్నది మరియు వర్తమానం వ్యాప్తి చెందుట ఆరంభించగానే అప్పుడు తొక్క దాని నుండి ఊడిపోతుంది. And the life goes right out of that shuck right into the wheat. Goes on. That's the way each age does. It just can't beat nature. That's God's continuity, the way He does things. జీవము ఆ తొక్కలో నుండి బయటికి వచ్చి గోధుమలోకి వెళ్తుంది, నేరుగా వెళ్తుంది. ప్రతి ఒక్క కాలము అలాగ ఉంటుంది. ప్రకృతిని అది పోటీ చేయలేదు. అది దేవుని యొక్క అనుబంధం, కొనసాగింపు. ఆ విధముగా ఆయన కార్యాలు చేస్తాడు. And now, that's the age that we're living in. Right now, the 7th church age. Now, it's all